చూస్తున్నాం. సో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్లో మెనూ బోర్డు తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పిచ్చి మొక్కలు మొలిచాయి. సో ఇది గత 5 ఏళ్లలో జరిగింది. ఒకవేళ పేరు నచ్చకపోతే పేరు మార్చుకోవచ్చు, లేకపోతే ఇంకా మెరుగైనటువంటి అక్కడ ఆహారాన్ని కల్పించే ఏర్పాట్లు చేస్తుండొచ్చు, లేదా ఇంకా తక్కువ రేటుకు కూడా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. అలా కాకుండా పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. నెల్లూరులో మహేష్ ఏంటి అన్నపూర్ణ ఏదైతే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. సో గతంలో చాలా మంది బయట ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేటువంటి వారికి ఇవి ఆకలి తీర్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి క్యాంటీన్లు ఈ 5 ఏళ్ల పాటు వాటిని ఏ రకంగా నిర్లక్ష్యానికి గురి చేశారు, అవే ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు తిరిగి ప్రారంభించబోతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రీహరి, ఇక్కడ చూస్తే నెల్లూరులో మనం మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. దీన్ని వైసీపీ అధికారంలో రాగానే మూతేసేసింది, సచివాలయంగా మార్చింది. అయితే ఇక్కడ చూస్తే ఆ సచివాలయాన్ని కూడా తీసేశారు, మొత్తం పాడు పెట్టేశారు. అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఇదే పరిస్థితి. టీడీపీ హయాంలో దాదాపు చాలా మటుకు ప్రతి పూట 3 పూట్ల కూడా అద్భుతమైనటువంటి పౌష్టికాహారం అందించేవాళ్ళు. కానీ 5 ఏళ్లుగా కనీసమైనటువంటి తిండి లేక ఎంతో మంది పేద నిరుపేద వర్గాలు అయితే తీవ్రంగా అల్లాడిపోయారు. ఆ రోజున చంద్రబాబు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇవాళ రోజున ఇక్కడ ఈ మెడ్రాస్ మార్కెట్ బస్ స్టాండ్ దగ్గర పేదలే కాదు ధనికులు కూడా ఇక్కడ వచ్చి భోజనం చేసేవాళ్ళు. ఈ రేపు ఎప్పుడైతే చంద్రబాబు క్యాంటీన్లు తెరవబోతున్నారని చెప్పి తెలియగానే అందరూ కూడా ఆనందంలో హర్షాద్వేక మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి ప్రోగ్రాం అంటున్నారు. మనతో పాటు ఇక్కడ టీడీపీ నేత ఉన్నారు. ఏమంటారు సార్, మొత్తం మీద మళ్ళీ ఓపెన్ చేయబోతున్నారు, ఏమంటున్నారు జనం? అసలు ఫస్ట్ రామారావు గారు కూడు గుడ్డ నీడ అని పెట్టారు. అందులో భాగంగానే నిరుపేదలైనటువంటి ప్రజలకి ఆహారం అందించాలని 5 రూపాయలకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్ ఎవరు పెడితే ఏముంది, పేద ప్రజలకే కదా, కావాలంటే పేరు మార్చుకోండి, అన్న క్యాంటీన్ కాకపోతే ఇంకేదన్నా రాజశేఖర రెడ్డి క్యాంటీన్ అని పెట్టుకోండి, అంతేగాని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అదే చూడండి, మీరు మద్రాసులో అమ్మ క్యాంటీన్ అని పెట్టారు. స్టాలిన్ ఎక్కంగానే అమ్మ క్యాంటీన్ తీసేలా, ఆయన తీసేలా, క్యాంటీన్ తీసేయకుండానే అమ్మ క్యాంటీన్ జరగాలి, అందరూ నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి భోజనం దొరకాలని ఆ క్యాంటీన్ అట్లా కంటిన్యూ చేశారు. ఉదాహరణకు నిన్న చెప్పారు చంద్రబాబు గారు. అలాగే ఇక్కడ కొంతమంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తెల్లవారుజామున వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో మారుమూల కుగ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. అమ్మ అన్నా క్యాంటీన్ తెరవబోతున్నారు, ఏమనిపిస్తుంది? 5 ఏళ్ళు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అన్నం లేకుండా ఇళ్ళకి వెళ్ళిపోయి హోటల్లో దొరక్క అట్టే ఆకలితో ఉండిపోయేవాళ్ళం సార్. ఇక్కడ 5 రూపాయలకి మేము శుద్ధంగా ఆ టయానికి తినేసేవాళ్ళమే. చేయకూడదు ఇళ్లలోంచి వచ్చేసేది. 7 గంటల నుంచే పెట్టేది ఇడ్లీ అన్నీ పెడుతున్నాం. ఉదయం సాంబారు చట్నీ వేసేవాళ్ళు, మధ్యాహ్నం పెరుగు అన్నం సాంబార్ అన్నం పెట్టేవాళ్ళు. మాకు కూడా అదే మేలు సార్. ఇంట్లో పోయి తెలియరు కదా టౌన్కి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాటిలో పోయి తినాలన్నా 100-200 పెడితే వాళ్ళు పెట్టరు కదా సార్. ఎట్టో పస్తులు ఉండి పోవాల్సి వస్తుంది. అది పెడితేనే మంచిది. ఇక్కడ మొత్తం వీళ్ళంతా కూడా చిరు వ్యాపారులు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ కూరగాయలు అలాంటివి అమ్ముకుంటూ జీవనం సాగించేవాళ్ళు. వీళ్ళు పడే ఇబ్బందులు అయితే అన్ని కావు. ఈ 5 ఏళ్లలో ఎన్నో రోజులు పస్తులు మాడామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ మహేష్, చూస్తున్నాం చిరు వ్యాపారులు చాలా మంది ఉదయాన్నే కూరగాయలు కావచ్చు, ఇతరత్ర పండ్లు తీసుకుని వచ్చి అమ్ముకునేటువంటి వారు. ఇలాంటి వారు అందరూ కూడా ఈ అన్న క్యాంటీన్లలో తమ యొక్క ఆకలి తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి. తిరిగి ప్రారంభించబోతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్న